ఎన్నికల సమయంలో యువగలం పేరుతో ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పలు డిమాండ్లను పరిష్కరించాలి అంటూ రాష్ట్ర వీఆర్ఏల అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉండి వీఆర్ఏలతో సమావేశమయ్యారని, సమావేశంలో ఆయన మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. నారా లోకేష్ గారు మాకు పాదయాత్ర సందర్భంగా కర్నూలుకి వచ్చినటువంటి సందర్భంగా వీఆర్ఏలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేసినప్పుడు మళ్ళీ ఆ వీఆర్ఏల సమావేశంలోన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక్కొక్క వీఆర్ఏతోన వైసీపీ ప్రభుత్వము 23,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రికవరీ ఎన్నికిచ్చేసి టీఏడీఎల్ కొనసాగిస్తామని చెప్పారు. నామినీగా ఉన్నటువంటి వీఆర్ఏలను యథావిధంగా పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా జీతాలు మళ్ళీ మన ప్రభుత్వంలోనే 10,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో పెంచలేదు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ 10,000 ఉండేటువంటిది కాస్త మీరు అడుగుతున్నటువంటి 21,000 రూపాయల డిమాండ్ని ఖచ్చితంగా పెంచడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే ఆయన చెప్పినటువంటి మాటల్లో నా ప్రమోషన్లో పే స్కేల్ అనేటువంటిది ఇక్కడే తెలంగాణలో నా పే స్కేల్ ఇచ్చారు, ఇక్కడ కూడా పే స్కేల్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పేసి ఆ రోజు మాట చెప్పడం జరిగింది. అయితే ఆ మాటలోన ఏ విధంగా ఈరోజు సంవత్సరం పాటు మాకు టైం ఇవ్వని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి మాటలు, ఆ మాటల సందర్భంగా నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి మీరే వినండి.